తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. తక్షణమే ఆయనను ఎమ్మెల్సీని చేయాల్సిన అవసరం ఉన్నదని, తొందరలోనే అది కార్యరూపం దాలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఆయనతో కాంగ్రెస్ పార్టీ జరిపిన సంప్రదింపుల సమయంలో 2 ఎమ్మెల్సీ స్థానాలను, కొన్ని చైర్మన్ పోస్టులపై హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ప్రొఫెసర్ కోదండరాంతో ఎన్నికల సమయంలో చర్చలు జరిగినప్పుడు 2 ఎమ్మెల్సీలు ఇస్తామని మాట ఇచ్చామన్న రేవంత్, కొన్ని చైర్మన్ పోస్టులు ఇస్తామన్నామని చెప్పారు. వెంటనే ఆయనను ఎమ్మెల్సీని చేయాలి, ఆయనకు అర్హతలు ఉన్నాయని అన్నారు. కోదండరాం చట్టసభల్లోకి వస్తే ఎన్నో విషయాలను ప్రస్తావించడానికి అవకాశం ఉందన్న సీఎం, తెలంగాణ సమాజం ఆయనను కోరుకుంటుందని చెప్పారు. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. తక్షణమే ఆయనను ఎమ్మెల్సీని చేయాల్సిన అవసరం ఉండదని, తొందరలోనే అది కార్యరూపం దాలుస్తోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. మహేందర్. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. అయితే ఎన్నికల ముందు ఆ పార్టీతో అవగాహన ఒప్పందం కోరిందని, అందులో భాగంగా 2 ఎమ్మెల్సీ పదవులు, కొన్ని చైర్మన్ పోస్టులు కూడా టీజీఎస్ ఇస్తామని మాటిచ్చామని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే కోదండరాం అతి త్వరలో ఎమ్మెల్సీ కాబోతున్నారు. తక్షణమే ఆయన ఎమ్మెల్సీ చేయాలని అవసరం ఉన్నది, ఆ తొందరలోనే అది కార్యరూపం దాలుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. గవర్నర్ కోటాలో ఆయన ఎమ్మెల్సీగా చేస్తామని చెప్పారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కోదండరాం లాంటి వ్యక్తులు చట్టసభల్లోకి వస్తే ఎన్నో విషయాలను ప్రస్తావించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే తెలంగాణ సమాజం ఆయన్ను కోరుకుంటుందని, అనేక అంశాల మీద ఉద్యమకాలం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి చేసిన ఆయన సేవలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమ కాలంలో కూడా ఆయన మొదటి లైన్లోనే ఉన్నారు. అయితే ఆయనకు పూర్తి అవగాహన ఉంది, పట్టు ఉంది. అయితే తక్షణమే ఆయన లాంటి వ్యక్తుల్ని చట్టసభల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆయన రాకతో చట్టసభలకే ఒక గౌరవం కలుగుతుందన్నారు ముఖ్యమంత్రి. అలాగే రియల్ ఎస్టేట్ దళాలతో చట్టసభలు నిండిపోతాయని వ్యాఖ్యానించారు. ఇటు కౌన్సిల్ లో కూర్చొని ఇప్పటి పరిస్థితి చూస్తుంటే కిరాణి కేఫ్లో కూర్చొని రియల్ ఎస్టేట్ అమ్మకాలు, కొనుగోలు ఒప్పందాలు తీసుకున్నట్టు అనిపిస్తున్నారు. ఇక తాను తొలిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు సభలో చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేష్ లాంటి హేమాహేమీలు ఉండేవారిని గుర్తు చేస్తున్నారు. ఎంతో నేర్చుకోవచ్చు అనే ఫీలింగ్ ఉండేదని, వారు సభల్లోకి రాగానే లేచి నిల్చొని గౌరవం చూపించేవారన్నారు. త్వరలో కోదండరాంను చట్టసభల్లో చూస్తామని కూడా సీఎం చాలా క్లారిటీ ఇచ్చారు. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీజీఎస్ పోటీ కూడా దూరం ఉంది. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఆ సమయంలో కోదండరాం కూడా ఆ పదవి ఆఫర్ చేశారు. అయితే ఆయన ఎమ్మెల్సీగానే చేస్తారా, లేక ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించినట్టు ఆయన అపార అనుభవము, అన్ని విషయాలపైన పట్టున్న నేపథ్యంలో కేవలం ఎమ్మెల్సీగానే పరిమితి చేస్తారా, లేక మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది కూడా వేచి చూడాలన్న అవసరం ఉంది. అలాగే మహేందర్, ఎమ్మెల్సీతో పాటుగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తానని కూడా మాట ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపైన అప్డేట్స్ ఏంటి? టీజేఎస్ కు ఎలక్షన్ లో వీళ్ళకి పూర్తిగా మద్దతు తెలిపారు కాంగ్రెస్ పార్టీకి. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చింది. ఆ హామీని, ఆ గుర్తు వ్యక్తికి మద్దతు ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం టీజేఎస్ కు సరైన సముచిత న్యాయం చేస్తామని ఏదైతే ప్రామిస్ చేశారో కాంగ్రెస్ పార్టీ, ఆ రకంగా వచ్చే కార్పొరేషన్ చైర్మన్లు మొన్న రాజీనామా చేసినటువంటి అన్ని చైర్మన్లు కూడా ఖాళీ ఉండడంతో ఇప్పుడు వాటిలో కొన్ని టీజీఎస్ కూడా ఇచ్చి గౌరవంగా వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఎమ్మెల్సీగా కోదండరాం కూడా చూస్తామన్నారు చెప్పారు. ఇక ఎమ్మెల్సీతోనే కాకుండా కోదండరాం విషయంలో ఆయన ఎమ్మెల్సీకే పరిమితం చేస్తారా, మంత్రిగా కూడా చేసే అవకాశం ఉందా అనేది కూడా అనుమానాలు దాటిస్తుంది. ఒకవేళ ఆ రకంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.